సెకండరీ గ్రేడ్ టీచర్ల బదిలీల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారికి మాన్యువల్ కౌన్సిలింగ్ ద్వారానే బదిలీలు చేపట్టనున్నట్లు మంత్రి లోకేష్ ఎక్స్లో ప్రకటించారు. ఉపాధ్యాయుల అభిప్రాయాలను ఎమ్మెల్సీలు తనకు తెలియజేశారని, టీచర్ల విజ్ఞప్తి మేరకు ఎస్జీటీలకు ఆన్లైన్ కౌన్సిలింగ్కు బదులుగా మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించాలని నిర్ణయించామని పేర్కొన్నారు. మాన్యువల్ కౌన్సిలింగ్ డిమాండ్తో ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక తన పోరాటాన్ని వాయిదా వేసుకున్నట్లు ప్రకటించింది. ఉద్యమ కార్యాచరణ ప్రకారం ఇవాళ మంగళగిరిలోని విద్యాభవన్ను ముట్టడించేందుకు ఐక్యవేదిక సన్నద్ధమైంది. టీచర్ల అభిప్రాయాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకున్నందుకు ఈ కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు ప్రకటించింది. మాన్యువల్ కౌన్సిలింగ్ కోసం ఐక్యవేదిక ఆధ్వర్యంలో టీచర్లు సోమవారం ఏపీ వ్యాప్తంగా డీఈఓ కార్యాలయాల వద్ద నిరాహార దీక్షలు చేశారు. అయితే మాన్యువల్ కౌన్సిలింగ్తో బదిలీల ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశం ఉంది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 12 నాటికి టీచర్ల బదిలీల ప్రక్రియ పూర్తి కావాలి. అందుకు అనుగుణంగా పాఠశాల విద్యాశాఖ వెబ్ కౌన్సిలింగ్కు ఏర్పాట్లు చేసింది. మాన్యువల్ కౌన్సిలింగ్లో టీచర్లు ప్రత్యక్షంగా హాజరై బదిలీ స్థానాలు ఎంపిక చేసుకోవాలి. దీన్ని స్లాట్ల వారీగా నిర్వహిస్తారు. ఈ ప్రక్రియతో బదిలీలు ఆలస్యమవుతాయి.